హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఎప్పట్లాగే 5 స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా షో మొదలెడదాం. ఈ రోజు ఎపిసోడ్ లో మన ఫస్ట్ కంటెస్టెంట్ నమిత్ ఫ్రమ్ హైదరాబాద్. Namit, hi. Welcome to the show. Are you a little nervous? No. నీ hobbies ఏంటి చెప్పు. Playing cricket and reading books. ఏ కైండ్ ఆఫ్ బుక్స్? Comics. అండ్ హైదరాబాద్ లో ఏ స్కూల్? Ramadevi Public School. పెద్దగా ఏమవుదామని? IAS officer. ఇంట్లో ఎలా ఉంటాడండి నమిత్? అల్లరి బాగా చేస్తాడా? స్కూల్లో అల్లరి బాగా చేస్తాడు, ఇంట్లో కామ్గా ఉంటాడు, చెప్పినట్టు వింటాడు, మంచి బాలుడు. మరి స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తుంటాయా? చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్. ఎటువంటివండి? చాలా నాటీ అని, అంటే టీచర్స్కి కొంచెం చెప్పింది వినడు అని, నేను చేయగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ. మరి క్విజ్ ప్రోగ్రామ్ కూడా అంతే కాన్ఫిడెంట్ గా వచ్చావా? Not overconfident but confident. ఆల్ ది బెస్ట్. Thank you. ఆల్ ది బెస్ట్. Thank you. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ సుష్మా ఫ్రమ్ నెల్లూరు. హాయ్ సుష్మా. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏ స్కూల్ నెల్లూరులో? శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఓకే, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ షటిల్. షటిల్, బ్యాడ్మింటన్, ఇంకా హాబీస్ ఏంటి? రీసెర్చ్. దేని మీద చేస్తావు? ప్లాన్స్ మీద రీసెర్చ్ చేస్తావు. ఎందుకు? సైంటిస్ట్ కావాలనుకుంటున్నా. సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నావు. బాగా ఇష్టం నీకు ప్లాన్స్. క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యో మరి? వెల్. సుష్మా ఎలాంటి అమ్మాయి? ఇంట్లో అల్లరి చేస్తుందా బాగా? అలాగేం చేయొద్దండి. ఓకే, ఇంటెలిజెంట్ గా ఉంటుంది. ఓకే. నేను కూడా తన స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. వండర్ఫుల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ దెన్. థ్యాంక్ యూ. షూ ఆల్ ది బెస్ట్ సుష్మా. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ కంటెస్టెంట్ విజయ్ బాబు ఫ్రమ్ కాకినాడ. హాయ్ విజయ్. హాయ్ సార్. ఏ స్కూల్ కాకినాడలో? ప్రగతి. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. ఏ కైండ్ ఆఫ్ బుక్స్? కామిక్స్. టీవీ ఎస్. బాగా చూస్తావా? ఎటువంటి ప్రోగ్రామ్స్ చూస్తావు? కార్టూన్స్. ఎందుకు నీకు కార్టూన్స్ అన్నా కామిక్స్ అన్నా ఎందుకు అంత ఇష్టం? జస్ట్ ఫర్ ఫన్. నేను పెద్దగా ఏమవుదామని? IAS. విజయ్ ఇంట్లో ఎలా ఉంటాడండి? చాలా చురుగ్గా ఉంటాడండి. చురుగ్గా ఉంటాడా? చెప్పింది వెంటనే గ్రహించి వెంటనే చేసేస్తాడండి పని. అవునండి. చిన్నప్పటి నుంచి కూడా ఉందండి ఆ బుద్ధి, గ్రహింపు జ్ఞానం. చాలా బాగా చదువుతాడు. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్ కి అయితే మీరు బాగా ప్రిపేర్ చేశారా? నేనేం చేయలేదండి, అన్ని అతనే అన్ని చదువుకుంటాడండి, ఎవరు చెప్పక్కర్లేదండి. ఆల్ ది బెస్ట్. Thank you. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ కంటెస్టెంట్ చంద్రకళ ఫ్రమ్ వైజాగ్. హాయ్ చంద్రకళ. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏ స్కూల్? సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. సినిమాలు చూస్తా. నీ ఫేవరెట్ యాక్టర్స్, యాక్ట్రెసెస్? ఐ డోంట్ లైక్ ఎనీవన్ ఇన్ యాక్టర్. వయసు? ఐ డోంట్ నో. పెద్దకి ఏమవుదామని? డాక్టర్. సో మీ అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందండి? చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, అంటే నీకు అల్లరి పిల్లగా ఉంటుంది, అలానే చాలా బుద్ధిగా ఉంటుంది. మళ్ళీ బుద్ధిగా ఉంటుంది. తన స్టడీ పీరియడ్లో తన టైం పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటుందండి. మిగతా టైంలో మాత్రం ఇల్లంతా ఇంకా హడావిడే మాకు. ఇంకా మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది మొత్తం? నేను మా తమ్ముడు. తమ్ముడు. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారండి? పాప ఎక్కువ అల్లరి చేస్తుంది. పాప ఎక్కువ అల్లరి చేస్తుంది. అవునండి. క్విజ్ ప్రోగ్రామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యావు? బాగా ప్రిపేర్ అయ్యాను. ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. లాస్ట్ కంటెస్టెంట్ అశ్విన్ ఫ్రమ్ మహబూబ్ నగర్. హాయ్ అశ్విన్. హాయ్. హౌ యూ? ఫైన్. ఏ స్కూల్ మహబూబ్ నగర్ లో? నాగార్జున. అండ్ నీ హాబీస్ ఏంటి? లిజనింగ్ టు మ్యూజిక్, ప్లేయింగ్ గేమ్స్. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్?
మెలోడియస్ సాంగ్స్. సో నీ ఫేవరెట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఎవరు? యాక్టర్స్ అంటే ప్రభాస్, అండ్ యాక్ట్రెసెస్ అంటే? అనుష్క. పెద్దగా ఏమవుదామని? నేవీలో వెళ్దామని కోరిక. నేవీ? ఎందుకు నేవీ అనిపించింది. సో అశ్విన్ ఇంట్లో ఏం చేస్తా, ఎలాంటి అబ్బాయి అండి? మంచినే ఉంటాడు. అల్లరి బాగా చేస్తాడా? అల్లరి బాగా చేస్తాడు. బాగా చేస్తాడా? అవును. హి సేస్ నేవీ. సో రీజన్ ఏంటి? చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాడు అట్లా, అదే కావాలని. మీరేమంటారు? इट्स ओके, उसको क्या पसंद है वही पसंद. आपने मतलब इस क्विज के लिए उनके लिए कोई मदद, मतलब कोई प्रिपरेशन टाइप का किया है आपने? ऐसा कुछ नहीं. ऐसा कुछ नहीं, जो भी है तैयारी है पहले से. तैयारी. ठीक है, एंड ऑल द बेस्ट. ऑल द बेस्ट. ऑल द बेस्ट. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. ఈ రౌండ్ పేరు 5 పటాకా. అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి, మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. కాకపోతే ఈ రౌండ్లో ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ కూర్చున్న మీ మదర్ని మీరు హెల్ప్ అడగచ్చు. అండ్ ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేసి నాకు చెప్తే అప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. ఇన్ షార్ట్, మీరు మీ మదర్ ఈ రౌండ్ వరకు ఒక టీం. ఓకే, నెక్స్ట్ రౌండ్ నుంచి మీకు మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడే అవకాశం లేదండి. సో మీరు ఏమైనా హెల్ప్ చేయదలుచుకుంటే ఈ రౌండ్లోనే చేయండి. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ టు నమిత్. ఢిల్లీలోని బిర్లా హౌస్లో హత్యకు గురైన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? మదర్ తెలుసేమో. I asked Fida. మదర్ని అడుగుతావా? Yeah. క్వశ్చన్ ఏంటంటే అండి, ఢిల్లీలోని బిర్లా హౌస్లో హత్యకు గురైన స్వాతంత్ర సమరయోధుడు పేరేంటి? నో. సో మదర్ గెస్ చేయట్లేదు అంటున్నారు. సో ఇంకొకసారి క్వశ్చన్ మీద నువ్వే గెస్ ఇచ్చేమో ఆలోచించు. ఢిల్లీలోని బిర్లా హౌస్లో హత్యకు గురైన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? Mahatma Gandhi. లాక్ చేయాలా? Yes. పక్కా? Yes. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ టు సుష్మా. త్యాగరాయ స్వామి ఎక్కువగా ఏ దేవుడి మీద కీర్తనలు రాశారు? Mother. మదర్స్ హెల్ప్. క్వశ్చన్ ఏంటంటే త్యాగరాజు ఎక్కువగా ఏ దేవుడి మీద కీర్తనలు రాశారు? విష్ణు. మదర్ విష్ణు అంటున్నారు. మదర్ ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తావా, లేక గెస్ చేస్తావా, లేకపోతే పాస్ చేస్తావా? Vishnu. విష్ణు పక్కా? విష్ణు మీద రాశారని నువ్వు అన్నావు. అండ్ రాముడు అని చెప్పినట్టయితే కనుక కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది. రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు విజయ్ బాబు. 1960లో బాంబే స్టేట్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏది? Mother's help. ఓకే, 1960లో బాంబే స్టేట్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏది? తెలీదండి. మదర్ తెలియదు అంటున్నారు. గెస్ చేస్తావా? Pass. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ టు చంద్రకళ. కన్యాశుల్కం నాటకాన్ని రచించింది ఎవరు? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడిగిందండి. కన్యాశుల్కం రచించింది ఎవరు? శ్రీ గురజాడ అప్పారావు గారు. పక్కా? పక్క. I'll go with my mother. గో విత్ యువర్ మదర్. కన్యాశుల్కం విశ్వనాథ సత్యనారాయణ గారు రచించలేదు. గురజాడ అప్పారావు గారు కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు అశ్విన్. రెడ్ ఫోర్ట్ ఒకప్పుడు ఏ మొఘల్ చక్రవర్తి నివాసంగా ఉండేది? మదర్ హెల్ప్ తీసుకుంటాను. मदर्स हेल्प. लाल किला एक जमाने में किस मुगल राजा का निवास था? मुगल. मुगल चक्रवर्ती नहीं, उस मुगल राजा का नाम क्या है? ఐడియా నీ. మామకి తెలియదు అంటున్నారు. నీ ఆన్సర్ ఏంటి?
అక్బర్ అనిపిస్తుంది కానీ షూర్ లేను. ఓకే, ఏం చేయమంటావు? పాస్. పాస్. అక్బర్ అనిపించింది, చెప్పుంటే -5 పాయింట్స్ వచ్చేవి. రాంగ్ ఆన్సర్, నో పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నమిత్ 10 పాయింట్స్, సుష్మా -5, విజయబాబు 0 పాయింట్స్, చంద్రకళ 10 పాయింట్స్, అశ్విన్ 0 పాయింట్స్. ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో సెకండ్ రౌండ్ విన్నంతా కన్నంతా. విన్నంతా కన్నంతా ఆడియో విజువల్ రౌండ్. ఓకే, ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ చూపిస్తాను, లేకపోతే ఆడియో క్లిప్ వినిపిస్తాను అండ్ దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను. ఇది బజర్ రౌండ్. బజర్ ఎవరు ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆన్సర్ చెప్పే అవకాశం వాళ్ళకి ఇస్తాను. ఓకే, అండ్ బజర్ ప్రెస్ చేసిన తర్వాత నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. అండ్ దయచేసి క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకోకుండా మాత్రం ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మాజీ ప్రధాని పెద్ద కోడలు పేరేంటి? నమిత్ బజర్ ప్రెస్ చేశారు. సోనియా గాంధీ. పక్కా? ఆవిడెవరు? ఇందిరాగాంధీ. ఆవిడకి ఎంతమంది కొడుకులు ఉన్నారు? 2. వాళ్ళ పేర్లు? సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ. ఇద్దరులో ఎవరు పెద్ద? రాజీవ్ గాంధీ. షూర్? సంజయ్ గాంధీ పెద్ద అయితే పెద్ద కోడలు సంజయ్ గాంధీ గారి వైఫ్ అయ్యి ఉండేది, కానీ నువ్వు చెప్పింది రాజీవ్ గాంధీ గారి వైఫ్. సో ఆర్ యు షూర్? 10 పాయింట్స్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఆడియో క్లిప్ వినిపిస్తాను, ఆ తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ తెలిసిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. బజర్ ప్రెస్ చేసిన వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్. ఓకే, ఈ పాట ఏ సినిమాలోనిది? ఆడియో ప్లీజ్. జల్లు చల్లివా కరి నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. అగైన్ నమిత్ బజర్ ప్రెస్ చేసావు. బల్పు. బల్పు. పక్కా? Yes. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్. ఇమేజ్ ప్లీజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? ఎనీ గెస్? ఓకే, చంద్రకళ. ఒరిస్సా. కరెక్ట్ ఆన్సర్, ఒడిస్సా. చంద్రకళకి 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నమిత్ యు గెట్ 30 పాయింట్స్, సుష్మా -5 పాయింట్స్, విజయబాబు 0 పాయింట్స్, చంద్రకళ 20 పాయింట్స్, అశ్విన్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అనే రౌండ్ వర్డ్స్ అండ్ లెటర్స్ కి సంబంధించింది. మీకు ఈ స్క్రీన్ మీద కొన్ని లెటర్స్ అంటే బ్లాంక్స్ చూపిస్తాను. ఆ బ్లాంక్స్ అన్ని రివీల్ చేస్తే ఒక వర్డ్ ఫామ్ అవుతుంది. ఓకే, మెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత ఒక హింట్ కూడా ఇస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే వర్డ్ గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసాక వర్డ్ గెస్ చేయగలిగితే 40 పాయింట్స్. మీరు అలా గెస్ చేయలేకపోతే థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను, 30 పాయింట్స్. ఫోర్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత 20 పాయింట్స్. అండ్ లాస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 10 పాయింట్స్. అండ్ ఏ స్టేజ్లో అన్నా మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. బజర్ ఎవరు ప్రెస్ చేస్తే ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకే ఇస్తాను. సో మీ మనసులో ఉన్న లెటర్ కరెక్టా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే హింట్. ఓకే, సో ఫస్ట్ వర్డ్ 12 లెటర్ వర్డ్ ప్లీజ్. ఓకే, 12 బ్లాంక్స్ వచ్చాయి. ఐ రివీల్ లెటర్ నెంబర్ 6 డి. హింట్ ఏమో 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. హింట్ అది. ఎనీ గెస్? ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? ఇంకో లెటర్ రివీల్ చేసే గెస్ చేయగలిగితే ఓన్లీ 40 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. హింట్ గుర్తుంది కదా? 1 becomes 2, 2 becomes 4.
ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 30 పాయింట్స్ మరి. లెటర్ నెంబర్ 4 ప్లీజ్. 30 పాయింట్స్. ఎనీ గెసెస్? ఆన్సర్? రిప్రొడక్షన్. Does it fit? Correct answer. 30 points. Second word. 14 letter word please. I reveal letter number 3. Letter number 3 F. Hint emo Singapore. క్లూ అనేది జస్ట్ మీకు వచ్చిన వర్డ్ కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి మాత్రమే. క్లూకి దీనికి ఎక్కడో ఏదో లింక్ ఉంటుంది తప్ప డైరెక్ట్ మీనింగ్ అయితే కాదు. ఇంకో లెటర్ రివీల్ చేయనా? 40 పాయింట్స్ వస్తాయి మరి. ఓకే, ఐ రివీల్ లెటర్ నెంబర్ 7. కరెక్ట్గా గెస్ చేస్తే 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే ఓన్లీ 30 పాయింట్స్. లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 4 ప్లీజ్. నీ గెస్? ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 20 పాయింట్స్ మరి. లెటర్ నెంబర్ 6. $20 points. Correct guess. Any guesses? Last letter reveal చేయనా? Last letter. Letter number 2 please. Any guesses for 10 points? Close చేసేనా question? Question is closed. Others మీలో ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఆన్సర్. ఎవరు చెప్పుకోలేదు, పాయింట్ ఉండిపోయి. థర్డ్ వర్డ్ 9 letter word. ఓకే, ఐ రివీల్ లెటర్ నెంబర్ 2 D. క్లూ ఏమో టికెట్. గెస్ చేస్తే 50 పాయింట్స్. I reveal letter number 6 please. ఇప్పుడు కరెక్ట్ గా గెస్ చేస్తే ఓన్లీ 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 3 ప్లీజ్. ఇప్పుడు గెస్ చేస్తే ఓన్లీ 30 పాయింట్స్. Okay, somebody press the buzzer. Namit. Admission. Spelling? ADMISSION. Correct answer. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నమిత్ ఫ్రమ్ హైదరాబాద్ 60 పాయింట్స్, సుష్మా ఫ్రమ్ నెల్లూరు -5 పాయింట్స్, విజయ్ బాబు ఫ్రమ్ కాకినాడ 0 పాయింట్స్, చంద్రకళ ఫ్రమ్ వైజాగ్ 20 పాయింట్స్, అశ్విన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 30 పాయింట్స్. ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అనేది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, 30 seconds టైంలో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్స్ కూడా 5 టాపిక్స్లో మీరు చూస్ చేసుకున్న టాపిక్లోనే అడుగుతాం. 5 టాపిక్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. ఒకవేళ మీరు ఆన్సర్ తెలియకపోతే మీకు పాస్ అంటే కనుక నెగిటివ్ పాయింట్స్ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. రెడీ? I'll start with Namit. నీ ఫేవరెట్ టాపిక్? History and politics. Your time starts now. కేంద్ర రక్షణ మంత్రి ఎవరు? మనోహర్ పారికర్. కరెక్ట్ ఆన్సర్. లోక్ నాయక్ అని ఏ నాయకుడిని పిలుస్తాం? పాస్. లోక్సభలో అధిక సంఖ్యలో సభ్యులున్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. హత్యకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు? పాస్. మన దేశం ఏ సంవత్సరంలో రిపబ్లిక్ గా మారింది? 1950. కరెక్ట్ ఆన్సర్. ప్రకాష్ సింగ్ బాదల్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? పంజాబ్. 100 పాయింట్స్. సుష్మా, నీ ఫేవరెట్ టాపిక్? హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇటీవల సార్క్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? పాస్.
లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య? 545. కరెక్ట్ ఆన్సర్. అమెరికన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ని ఏ పేరుతో పిలుస్తారు? పాస్. బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రి? పాస్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? పాస్. రాజ్యసభ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు? పాస్. ఓకే విజయ్, నీ టాప్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జూనియర్ ఎన్టీఆర్ కు సుహాసిని తల్లిగా నటించిన శ్రీను వైట్ల సినిమా? బాద్షా. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున నటించిన గ్రీక్ వీరుడిలో హీరోయిన్ ఎవరు? నయనతార. కరెక్ట్ ఆన్సర్. రామ్ చరణ్ శ్రీహరి కలిసి నటించిన తొలి చిత్రం? ఐదేరా. కరెక్ట్ ఆన్సర్. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ పవన్ కళ్యాణ్ తాతగా నటించిన సినిమా? పాస్. బీటెక్ బాబు అనే పేరుతో రానా ఏ సినిమాలో కనిపిస్తాడు? పాస్. ప్రభాస్ కంగనా రనౌత్ జంటగా నటించిన సినిమా? పాస్. ఓకే చంద్రకళ, నీ ఫేవరెట్ టాపిక్. Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తోకచుక్క ఆర్బిట్ లెక్క కట్టింది ఎవరు? Pass. బీటీ విత్తనాల్లో బీటీ అంటే ఏంటి? Pass. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి శాటిలైట్ ఏది? Sputnik 1. రాంగ్ ఆన్సర్. హెపటైటిస్ ఏ అవయవానికి వచ్చే వ్యాధి? Pass. ఇనుప రేకులు తుప్పు పట్టకుండా ఉండడానికి దేంతో గ్యాలనైజ్ చేస్తారు? Pass. అశ్విన్, నీ ఫేవరెట్ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రోటాన్స్ పై ఉండే ఛార్జ్ ఏంటి? నెగటివ్. రాంగ్ ఆన్సర్. తడిపిన గోధుమ పిండి సాగడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఏది? పాస్. పొటాటో టమాటో రెండింటిని కలిపి సృష్టించిన కొత్త మొక్క? టొమాటో. కరెక్ట్ ఆన్సర్. పత్తి చెట్టు సైంటిఫిక్ నేమ్ ఏంటి? పాస్. లేజర్లో ఆర్ అంటే ఏంటి? రేడియేషన్. కరెక్ట్ ఆన్సర్. సారీ, ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సుష్మా ఫ్రమ్ నెల్లూర్ 5 points, చంద్రకళ ఫ్రమ్ వైజాగ్ 15 points, విజయ్ బాబు ఫ్రమ్ కాకినాడ 30 points, అశ్విన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 45 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ నమిత్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 100 points. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ నమిత్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 100 points. విన్నర్ కి ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. హాయ్ నమిత్, హాయ్. నెగ్గుతాను అనుకున్నావా? అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ బాల్లే కొంచెం బీట్ అయ్యావు కదా, కానీ మొత్తానికి ఆన్సర్ గెస్ చేసావు. వెరీ వెల్ డన్. మీరు ఎలా ఫీల్ అయ్యారండి? ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. హ్యాపీ. అండ్ మధ్యలో మీరు కూడా టెన్షన్ ఫీల్ అయ్యారా? నో 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 నాట్ ఎట్ ఆల్. బట్ డిడ్ యూ హ్యావ్ ఫన్? ఎస్ డెఫినెట్లీ, వెరీ ఫన్నీ. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో దెన్ నమిత్ విల్ బి పార్టిసిపేటింగ్ అగైన్. అండ్ అందులో అందరూ విన్నర్స్ ఉంటారు. క్వశ్చన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ 5 విద్యార్థులతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, గుడ్ లక్, గుడ్ బై.